పెద్దన్నగా మేము రక్షణ కల్పిస్తాము, మేము భరోసా కల్పిస్తానని చెప్పడము చాలా సంతోషము. ఏ సమస్య వచ్చినా నాతో వచ్చి ధైర్యంగా చెప్పండి అని చెప్తున్నటువంటి మన గుమ్మనూరు జయరామన్న గారికి ధన్యవాదాలు చెప్తూ, అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు. చట్టసభలో కూడా 2029కి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మహిళల్ని చూడాలి అనే ఆకాంక్షతో మాట్లాడినటువంటి మణికంఠ గారిని చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుంతకల్ డిఎస్పి సార్ శ్రీనివాసులు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ మహిళలు బాలబాలికల భద్రతపై అవగాహన సదస్సు ఇచ్చేసినటువంటి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారికి, మరియు నారాయణ స్వామి గారికి, మణికంఠ గారికి, మరియు విజయలక్ష్మి గారికి, మహబూబ్ బాషా డిఎస్పీ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు, మహిళలకి, మరియు నా ప్రియ మిత్రులు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక మహిళా డిఎస్పీ సార్ చెప్పినారు, మహిళలు వారి భద్రత, బాలబాలికలు వారి భద్రత అనేటువంటి సందర్భం ఎందుకు వస్తుంది అని అంటే, మనం ఏ సందర్భంలోనైనా ఒంటరిగా ఉండి మనకి ఏదైనా అవసరం వచ్చింది అని అంటే మనం ఎవరి హెల్ప్ కోరుకోవాలి. ఒకవేళ మనం బయట ఉంటాము, ఒక్కోసారి నైట్ అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత మాత్రం పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే మేము కూడా మీతో పాటు ఉన్నాము, మీకు తోడ్పాటుగా ఉన్నాము అని తెలియజేయడానికే మా శ్రీరక్ష యాప్. అంటే మీ సర్వే చాలామంది మహిళలు చెప్పకుండా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇబ్బంది కలుగుతున్న వాతావరణం ఉంటుంది కాబట్టి శ్రీరక్ష యాప్ ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నాము.